కృషితోటి వారం తర్వాత మీరు చేయకపోతే చేసిన ఘనత కోవూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ దీన్నే ఐక్యతగా తీసుకోవచ్చు. మీరు మాలో మాకు విభేదాలు ఉన్నాయంటే ఆ రోజు వాళ్ళు ఎందుకు వస్తారు, మేము ఎందుకు వెళ్ళి చేస్తాం ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రాం కూడా డిజైన్ చేసుకొని చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ మధ్య అంటున్నారు కొద్దిమంది విడవలూరులో టీడీపీ వాళ్ళు కలవలేదు, అసలు రాలేదని. విడవలూరులో టీడీపీ వాళ్ళు మా ప్రోగ్రాంకి వచ్చారు, ఇక్కడే ఉన్నారు సాక్షులు. వాళ్ళ ఆఫీస్కి కూడా మమ్మల్ని మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మనుకురాంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరం కూడా కలిసి టీ పార్టీ చేసుకోవడం జరిగింది. అందరం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, ఫొటోస్ కూడా దిగున్నాం. విత్ ఫోటో ప్రూఫ్తోటే మాట్లాడతాం మేము ఏది కూడా. అందుకని మాలో మాకు విభేదాలు పెట్టాలని చెప్పి చూడొద్దు. మీ ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే గారి మనస్తత్వం, చిరుతుప్పుల దాడిలో లాక్షిత అనే అమ్మాయి చనిపోతే ఆ రోజు అర్థమైపోయింది మీది. ముందు ఒక మాట తల్లిదండ్రుల మీద విచారణ జరపాలి ఆడపిల్ల కాబట్టి, తర్వాత ఒక మాట నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళేసి వాళ్ళకి మీ ఫండ్ మీకు ఉన్నటువంటి ట్రస్ట్ తరఫున అమౌంట్ ఇస్తాం అది అని చెప్పంటే ముందు మాత్రం తప్పు చేసేది, తర్వాత వచ్చేసి ఇటువంటి మాత్రం సరిదిద్దుకునే పనులు చేస్తూ ఉంటారు. మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే ముందు ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ బ్యాంకు సమస్య ఉందా ముందు నువ్వు అనకపోయా, ఎందుకంటే దగ్గరలో దాన్ని టైం అయిపోతూ వస్తుంది. మా మిత్రులు కూడా తెలుసుంటుంది అందుకు ముందు అది కానీ చేసుకుంటే అటువంటి చేసుకుంటే ఒకరికి ఇస్తే ఒకరు రారంట, ఒకరికి ఇస్తే ఇంకొకరు టీడీపీ అన్నట్టు గతి టీడీపీ జనసేన అంట. అవి చూసుకోండి మీరు. ముందు కోఆపరేటివ్ బ్యాంకులు అంతకుముందు 12 కోట్ల నిధులు ఉందంట. గుణపాటి ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు సీనియర్ నాయకులు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు 12 కోట్ల నిధులు ఉందంటే ఇప్పుడు 3 కోట్ల పడిపోయిందంటది. కానీ అందరూ ఏదంటే ఆ నోట ఈ నోట అసలు అగ్రికల్చర్ నిజమైనటువంటి అగ్రికల్చర్ ఫార్మర్స్కి అది చెందుతూ ఉందా ఆ లోన్స్ అనేవి, లేకపోతే ఇప్పుడు ఫిష్ పాండ్స్ మీకు సంబంధించినటువంటి మీ నాయకులకి ఫిష్ పాండ్ అంటే రొయ్యల గుంటలకి లోన్లు ఇస్తా ఉన్నారని చెప్పి అదొక జరుగుతూ ఉందన్నమాట. ఇందుకూరుపేట మండలంలో రకరకాలుగా పుకార్లు షికార్లే చేస్తూ ఉందన్నమాట. వాటి మీద దృష్టి పెట్టండి. ఇంకొకటి, మీకు కమిషన్లు ఇస్తేనే పనులు ఇస్తారంట నాయకులకి. ఒకవేళ వాళ్ళు ఇవ్వమని ఎదురు తిరిగితే వాళ్ళని మళ్ళీ ఇంకొకటి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించి వీళ్ళని సైలెంట్ చేస్తారంట. ఎందుకంటే ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో గుప్పమంటూ ఉన్నాయి. ఇవన్నీ ముందు తెలుసుకొని మా మీద పడండి. కొరుటూరుకి రోడ్డు శాంక్షన్ అయింది, లోడ్ వేసారు కూడా. మేము నిన్న వెళ్తే మళ్ళీ మా టైర్ కూడా పంచర్ అయింది, కారు టైరు. గ్రావెల్ దోలేరు అన్నీ వెనక్కిపోతూ ఉన్నాయి. ఏంది ఏ ఉద్దేశంతో పోతూ ఉన్నాయి? శాంక్షన్ అయిన రోడ్డుని తవ్వేరు, పని జరిగింది కొంత పని, మళ్ళీ తోలిన గ్రావెల్ అంతా వెనక్కిపోతూ ఉంది. వీటి మీద కూడా దృష్టి పెట్టండి మీరు. తర్వాత ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో బలంగా దొరికేటటువంటి గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, వీటన్నిటి మీద కూడా కొద్దిమంది మీరు మీలాంటి వాళ్ళు కమిషన్ తీసుకొని శనివారం ఆదివారం రోజు బెంగళూరులో క్లబ్లు, చెన్నైలో పబ్బులకి వెళ్తున్నారని చెప్పి టాక్ బలంగా వినిపిస్తుంది. నేను గంటాపదంగా చెప్పగలను ఇది. ఎందుకంటే కమిషన్లు బేస్ అయ్యేసి వాటిని తీసుకొని క్లబ్బులు పబ్బుల్లో తిరుగుతూ ఉన్నారు మీరు అని చెప్పి బలంగా వినిపిస్తూ ఉంది. దీని మీద కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి, మా మీద కాదు పెట్టాల్సిన దృష్టి. ఇకపోతే మీకు ఒకటి మాత్రం ఉంది, ఒక టాక్ కాదు ఇది, ఫ్యాక్ట్ ఇది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్పెషల్ స్టేటస్ తేలాక మందు బాటిల్ తీసుకొచ్చాడు స్పెషల్ స్టేటస్ అని, మళ్ళీ నిన్న జాబ్ క్యాలెండర్ కూడా వదిలేడు. నిన్న రీసెంట్గా అంటే కొత్త ఉందన్నమాట. ఈ మధ్య అంతా మేము కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వదులుతారయా అని. అది వదలలేక ఆడుదాం ఆంధ్ర అనేది పెట్టి పిల్లకాయలకి ఉద్యోగాలు పక్కన పెడతారు. యువకులు ఏంటంటే బ్యాట్లు వీటిలో కొన్ని గేమ్స్ పెడితే అటు సైలెంట్ అవుతారు. ఎలక్షన్ స్టంట్ ప్రయోగించారు కానీ ఆడుదాం ఆంధ్ర పక్కకు పోయింది. ఇకపోతే గోవా నుంచి మద్యం తెచ్చిన ఘనత మైపాడికి కూడా మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి గంటాపదంగా ఈరోజు నేను చెప్పగలను. ఎందుకంటే వేల సీసాల మద్యం కావచ్చు, బీర్ బాటిల్స్ కావచ్చు మైపాడు గ్రామానికి తరలి వచ్చింది మీ హయాంలోనేనా కాదా? వీటన్నిటి మీద ఫోకస్ పెట్టండి. కానీ జన సైనికులకి టీడీపీ వాళ్ళకి పొగ పెడదాము, ఎట్టొకటి చేద్దాము, వాళ్ళకి లోకల్పలు పెడదామంటే అంత అమాయకులు లేరు ఇక్కడ. అందరం కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్. ఎందుకంటే 2 రోజుల నుంచి మీ గురించి ఎలా పేపర్లో వస్తూ ఉందో చూడండి ఒకసారి. నల్లపరెడ్డి కాదు నల్ల త్రాచు అని రాస్తూ ఉన్నారు నెల్లూరు నయం అంటేనా. అందుకని ఎవరిది వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. దయచేసి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ విభాగం కావచ్చు, మా పార్టీ వాళ్ళకి మేము ఎలాగ చెప్పుకున్నాం, గ్రూపుల్లో కూడా చూస్తూ ఉన్నాం, మా వాళ్ళు ఎలా నెమ్మదిగా ఉన్నారు, మీరు ఎలా దూకుడు. కానీ వ్యక్తిగత దోషణ కూడా దిగే నైజానికి మీరు ఈరోజు దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మాలో మాకు విభేదాలు సృష్టించాలనుకోవడం మీ కళ్ళ. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఉన్నాము. మా పేరులే జన సైనికులు. మేము జనాలం కాదు మీలాగా మీ మాటలు నమ్మి గొర్రెల్లాగా ఓట్లు వేయడానికి. ఓటర్లం అయితే కాదు. మేము రాబోయే ఎలక్షన్లో షోటర్లలాగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తాము. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి ఈరోజు జనసేన టీడీపీ కలిసిన సందర్భంగా కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఒక తీర్మానం అనేది చేసుకొని కూడా మీ ముందుకు రావడం జరిగింది. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. విడవలూరులో జనసేన ప్రోగ్రాం జరిగినట్టు
దానికి పెడలూరు తెలుగుదేశంలో ఆ సాయిలు కూడా పానట్టు, పక్కనే సిపిఎం తెలుగుదేశం కార్యాలయం ఉన్నా కూడా తెలుగుదేశంలో ఇక్కడ పోనట్టు, పట్టించుకున్నట్టు, తెలుగుదేశం జనసేన మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పారు. నేను ఎప్పుడే మన వాళ్ళకి చెప్పానట్టు అనవసరంగా పెట్టారు పోస్ట్ మన అకౌంట్ ఇవ్వడం అని. ఏదో చిన్న విషయం అనుకుని వదిలేసాం ఆ రోజు దాన్ని. నేను మళ్ళీ అటువంటి ఇంకొన్ని వార్తలు కలిపి ఇంకా ఫోకస్ చేసి మాట్లాడాను. ఆ రోజు ఎడవలూరులో జనసేన ఫ్లాగ్ హాయిస్ట్ జరిగిన రోజు మాకు జనసేన స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారన్న రేపు కార్యక్రమం ఉంది, సీను చెప్పాడు మీరు అందరూ రాండి అని. తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ చెంకుల శ్రీనివాసులు వచ్చాడు, నేను పోయాను, మా కార్యకర్తలు 10-15 మంది పోయిన తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత అందరం మా పార్టీ ఆఫీస్ కాడికి కూర్చొని మాట్లాడుకున్నాం. అందరం టీ తాగాం. దాదాపు మా పార్టీ ఆఫీస్ కాడ 20 నిమిషాలు కూర్చొని మాట్లాడాం. అంత జరిగితే ఆ ఉదయం అనే పేపర్, అదేం పేపర్ నాకు అర్థం కాలే, వాళ్ళ వార్త పెట్టడం బహుశా వాళ్ళ చేత దీనిలో పెట్టించుంటాం, డబ్బులు ఇచ్చో బతినాడో పెట్టించుంటాం, వాళ్ళ చేత పెట్టించడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మేము పోనట్టు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం. దీన్ని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ఉదయం వారు మీరు ఒకసారి చూసుకోండి, ఫోటోలు చూసుకోండి, ఏదన్నా ఉంటే ఇప్పుడు మేము కానీ వీరు కానీ పొరపాటు చెప్పుంటే మళ్ళీ మీరు రాయండి, మేము దానికి భద్రం వింటాం. అంతేగాని తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఆ పత్రిక వారికి మంచిది కాదు. అట్నే ఆ రఫీ అయిన ఆయనకి ప్రసన్న కుమార్ రెడ్డి కింద ఉద్యోగస్తుడు ఆయన నియమించుకున్న ఉద్యోగస్తుడు ఆయనకి కానీ ఇటువంటి తప్పుడు వార్తలు పెట్టడం మంచిది కాదని, ఇటువంటి తప్పుడు వార్తలు మీరు పెట్టసాగితే మేము ఇంకా చాలా ఎక్కువ చెప్పగలం. ఉదాహరణకు మన మిత్రుడు ఇప్పుడు చాలా చెప్పారు ప్రసన్న కుమార్ గారి గురించి, అది చాలా తెలుసు, అందరికీ తెలుసు, నియోజకవర్గం అంతా తెలుసు. అది టాప్ ఓపెన్ సీక్రెట్గా ఉంటుంది, అది సీక్రెట్ ఏం కాదు, అందరికి తెలిసే సీక్రెట్గా చాలామంది అవుతుంటుంది. అది బహిరంగ పరచాల్సి వస్తుంది కానీ చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒక ప్రజల యొక్క అవసరాల కోసంగా, సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని బయటపెట్టడం కోసంగా ఎవరో పత్రికా సోదరులో లేకపోతే మరో మేధావులో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అనేక అంశాలు ఆ గ్రూప్లోకి వస్తుంటాయి, చర్చించాల్సిన అంశాలు అనేక వస్తుంటాయి, తప్పు కాదు. ఆ గ్రూప్ అడ్మిన్స్ కూడా ఆ గ్రూపులో పెట్టేటువంటి సమాచారం ఎటువంటి సమాచారం పెడుతున్నారు, దీనివల్ల ఏ విధమైన లాభ నష్టాలను ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పని ఆ గ్రూప్ అడ్మిన్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కావాలని చెప్పి కొంతమందిని వ్యక్తిగతంగా కించపరచాలని చెప్పి, డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఆ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు మీరు దయచేసి రిమూవ్ చేయండి. లేకపోతే జరిగే పరిణామాలకి ఆ గ్రూప్ అడ్మిన్లు కూడా కారకులు అవుతారు. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పచ్చని కోవూరు డెల్టా ప్రాంతంలో ఏ రోజు కూడా గొడవలతో ఎన్నికలు చేసుకున్న సందర్భాలు గడిచినటువంటి 30 సంవత్సరాల కాలంలో లేవు. ఈ రోజున పని కట్టుకుని గొడవలతోనే ఎన్నికలు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తే కోవూరు నియోజకవర్గంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. దానికి వాట్సాప్ గ్రూపులో, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కారకులు కావద్దని తెలియజేస్తూ ఉన్నాం. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారన్నా, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, జనసేన కోవూరు నియోజకవర్గ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరందరితో గడిచిన 4 సంవత్సరాల కాలంలో చాలా చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరితో ఏ చిన్న విభేదం లేదు. మా మధ్య ఉన్నటువంటి మైత్రి, స్నేహం, ప్రేమ, అభిమానం రాజ్యాధికారం కోసం కాదు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం జరిగేటువంటి ఒక పోరాట స్ఫూర్తి. ఆ పోరాట స్ఫూర్తిలో రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ విజయంలో జన సైనికుల పాత్ర అత్యంత ప్రముఖంగా ఉండబోతా ఉంది. జన సైనికులతో మా మైత్రి, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహాలు, సంబంధాలు మరింత బలపడతాయి. మీ యొక్క పిచ్చి ప్రలాపనలకు, మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలకు ఎవరు వెనకడి వెంచి తెలియజేస్తూ మరొక్కమారు హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి విష ప్రచారాలు ఆపండి, లేకపోతే సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే మీకు సమాధానం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ, జనసేన తెలుగుదేశం మైత్రి కలకాలం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ
జై జనసేన, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.